హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ శనివారం వచ్చేసి 4వ శనివారం అండి. ముందు 3 శనివారాలు వీడియో పెట్టాను కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతమి. ఇది 4వ శనివారం అండి. ఇంక ఈరోజు కూడా అలాగే పొద్దున్నే లేచి అయితే మొత్తం పూజ దగ్గర అయితే అన్నీ సర్దేసుకున్నానండి. కాకపోతే ఈరోజు కొంచెం నైవేద్యం అయితే వండుదాం అనుకుంటున్నాను. ఎలాగ పొద్దున మాటలు నేను టిఫిన్ వేస్తానండి. ఆ టిఫిన్లో కొంచెం పప్పు అయితే తీసేసి కొంచెం బెల్లం గారెలకి అలాగే మామూలు గారెలు వేసుకుందామని ఒక పక్క ఆయిల్ పెట్టాను. అలాగే ఒక పక్క పాకం పట్టేసి అయితే పక్కన పెట్టానండి. పాకం మరీ తీగ పాకం కదండి, గులాబ్ జామ్కి పడతాం కదా, అలాగ పాకం పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. కొంచెం బాగా తీగ పాకం పట్టుకుంటే పాకం అనేది పీల్చదు. సేమ్ గులాబ్ జామ్కి పాకం ఎలాగైతే పడతామో అలా పాకం పట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత గారెలు వేసుకున్నాను. ఈ గారెలు వేగిన తర్వాత డైరెక్ట్గా తీసి పాకంలోనే వేసేయాలండి. వేడివేడిగా వేస్తే ఆ పాకం అనేది ఈ గారెలు పీల్చుకుంటాయండి, చాలా బాగుంటాయి. ఇలాగే ఈ పాకం గారెలు కొన్ని వేసి అలాగే నార్మల్ గారెలు కూడా కొన్ని వేసి అయితే నైవేద్యం పెట్టుకుంటానండి. కింద కొంచెం తడిగుడ్డ పెట్టి ముగ్గు పెట్టి పీట పెట్టి అలాగే పీట మీద కూడా ముగ్గు పెట్టి పసుపు కుంకాలు వేసి క్లాత్ వేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీ తల్లి ఫోటోను కూడా పెట్టానండి. ఈసారి ఇంతకుముందు చిన్నది విగ్రహం పెట్టేదాన్ని వెండిది, ఇప్పుడైతే ఫోటో పెట్టానండి. పక్క పక్కన ఫోటో పెట్టి మనం ముడుపు కట్టుకున్నాం కదండి స్టార్టింగ్, ఆ ముడుపు కూడా దేవుడి దగ్గర పెట్టి అయితే పూజ చేసుకోవాలి. ఫస్ట్ విఘ్నేశ్వరుని అయితే పసుపుతో చేసి తమలపాకు మీద పెట్టి ఆయనకైతే ముందు పూజ చేసుకొని దీపారాధన చేసుకొని అయితే నమస్కరించుకున్నాను. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ తల్లికి పువ్వులు అలంకరణ చేస్తూ పూజ అయితే మొదలు పెట్టేశానండి.
మొన్నసారి అయితే నాకు ఇలా పీఠం పెట్టుకోవడానికి కుదరలేదు. అదే ఊరు వెళ్తున్నానని చెప్పాను కదండి, దేవుడి మందిరంలోనే చేసేసాను. అప్పుడు చేశాను, కానీ నాకు ఇలా పీఠం పెట్టుకొని చేయడం అంటే చాలా ఇష్టము. కాకపోతే కుదరలేదనేసి ఇంకా ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క వారం అలాగైతే చేసేసానండి. ఈ 4వ శనివారం కూడా చాలా బాగా జరిగిందండి. అసలు ఈ శనివారం అయితే నైవేద్యం వండుతాను అనుకోలేదు, కానీ వండాను. చాలా బాగా అనిపించింది. శనివారాలు మొదలెట్టిన తర్వాత ప్రతి శనివారం అండి నేను నైవేద్యం వండి పెట్టుకుంటాను అనుకున్నాను. ఎందుకంటే నూసిమ్ములు, వడపప్పు, పానకం, సలివిడి ఇవన్నీ ఎప్పుడూ పెడతానండి. వీటితో పాటుకి ఇంకొక నైవేద్యం వండాలని అనుకున్నాను, కానీ మొన్న వారం కుదరలేదు. ఇంకా అత్తయ్య గారు ఇచ్చిన మామిడి పళ్ళు పెట్టానండి వండలేక. ఎందుకంటే ఊరికి వెళ్ళే ప్రయాణం ఉందని చెప్పాను కదా వీడియోలో, అందుకని వండడం కుదరలేదు. ఇలా దేవుళ్ళందరికీ పువ్వులు అయితే పెట్టేశానండి. అలంకరణ మందిరంలో కూడా దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళకి కూడా పువ్వులు అయితే పెట్టేశాను. ఇలా విఘ్నేశ్వరుడికి కూడా నమస్కరించుకొని నైవేద్యం గట్ట అన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీ తల్లికి అయితే పిండి దీపాలు అయితే పెట్టేసుకుందామండి. పిండి దీపాలు పెట్టుకోవడానికి ముందుగా తమలపాకులు అయితే లైన్గా పెట్టుకున్నాను. పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే తమలపాకుల మీద వేసుకున్నాను. అలా ఉత్తిగా పెట్టకూడదండి పిండి దీపాలు. కింద బియ్యం కానీ వేసుకోవచ్చు, లేదంటే పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతలు వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. లేదనుకుంటే బియ్యం కూడా గుప్పుడు వేసుకొని అయితే బియ్యం మీద కూడా పెట్టుకోవచ్చు. నేను బియ్యం మీద పెట్టట్లేదు, పసుపు కుంకాలు వేసి అయితే పెట్టుకుంటున్నానండి. పిండి దీపాలు కూడా ఇలాగ మొత్తం అన్నిటికి బొట్లు అయితే పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని లైన్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నూనె వేసుకొని ఆ తర్వాత ఒత్తులు వేయాలండి. ఒత్తులు వేసాక నూనె కాదు, ముందు నూనె వేసాక ఒత్తులు వేసుకోవాలి. నేను ప్రతి పందుల్లో కూడా 7 ఒత్తులు పెట్టానండి. ఇంతకుముందు అయితే ప్రతి దాంట్లో 3 పెట్టి ఒక దాంట్లోనే 7 ఒత్తులు పెట్టేదాన్ని. కానీ ఈసారి ప్రతి దాంట్లో నేను అనుకోకుండానే అలాగా 7 పెట్టేశాను. ఒక్కొక్క దాంట్లో 7 పెట్టేశాక ఏంటి 7 పెట్టేశాను, ప్రతి దాంట్లో 3 పెడతాను కదా, ఒక దాంట్లోనే 7 పెడతాను కదా అని అనుకున్నానండి. అసలు పెట్టేటప్పుడు 7 పెడుతున్నాను ఏంటి అన్న ఆలోచన కూడా రాలేదు. వెలిగించిన తర్వాత ప్రతి దాంట్లో వేడి పెట్టేసాను ఏంటి ఒత్తులు అనుకున్నాను. ఆ దేవుడు అలాగా నాతో చేయించుకున్నాడేమో, అందుకనే ప్రతి దాంట్లో 7 ఒత్తులు అయితే వేసి అయితే వెలిగించేసానండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకాలతో పువ్వులతో అయితే స్వామివారి పాదాల దగ్గర వేసుకుంటూ మంత్రాలు అయితే చదువుకున్నానండి. అలాగే లక్ష్మీ తల్లి పాదాల దగ్గర కూడా వేసుకుంటూ మంత్రాలు అయితే చదువుకున్నానండి. ముందైతే మంత్రాలు చదువుకుంటూ మనం పువ్వులు, పసుపు, కుంకాలు వేసుకుంటున్నాను. లాస్ట్లో మాత్రం ఆ స్వామివారి కథ అనేది ఫోన్లో వింటూ అయితే మనసులో ఆయన్ని దర్శించుకుంటూ పువ్వులు గట్ట వేసుకున్నానండి. ఆ తర్వాత నైవేద్యాలన్నీ ఆ స్వామివారికి పెట్టాను. ఇప్పుడే మా అత్తయ్య గారు కూడా ముంజులు తెచ్చిచ్చారండి. నేను పూజ చేసుకున్న టైంలోనే ముంజులు తీసుకొచ్చి వచ్చారు పెట్టమని. ఆ ముంజులు కూడా శుభ్రంగా కడిగేసి అయితే నైవేద్యంగా అయితే స్వామివారికి పెట్టాను. సరిగ్గా నేను పూజ చేసుకున్న టైంలోనే అత్తయ్య గారు కూడా ముంజులు తెచ్చిచ్చారు. ఆ స్వామివారికి పెట్టాలని ఉంది కాబట్టి ఈ ముంజులు కూడా వచ్చినాయి. మొత్తం నేను అనుకున్న దానికంటే బాగా జరిగిందండి. ఇప్పుడు 3 వారాలు చేశాను కదండి, ఈ 3 వారాలకి కంటే ఈ 4వ వారం అయితే చాలా బాగా జరిగింది. నేను అనుకోలేని పెట్టాను నైవేద్యాలు, చాలా బాగా అనిపించింది. ఇంకా మంత్రాలన్నీ చదివిన తర్వాత ధూపం ఇవ్వడానికి అయితే అగరొత్తులు వెలిగించానండి. వెలిగించి ధూపం అయితే చూపించేశాను స్వామివారికి. ధూపం చూపించేసిన తర్వాత దండం ఇంకొకసారి ఆ గిన్నెలో ఉన్న పువ్వులు మొత్తం అలంకారం చేసుకున్నానండి. మిగిలిన పువ్వులు ఎందుకు పక్కన పెట్టడం అనేసి ఇంకా కొద్దిగా అలంకారం చేసుకొని కర్పూరం అనేది వెలిగించుకొని ఆరతిచ్చుకొని స్వామివారికి దండం పెట్టుకున్నానండి. మీకు నా పూజ ఎలా కనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ వారం ఎంత బాగుందో చెప్పలేని మాటలో నాకు అంత బాగా నచ్చింది. ఇంక పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే సాంబ్రాణి పువ్వు కూడా వేసేసుకున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. నేను కొత్తగా పెట్టుకున్నాను, నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మీ సపోర్ట్తోని ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. నేను చేసే వీడియోస్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీకు నచ్చకపోయినా కామెంట్ చేసి అయితే చెప్పండి, అది మార్చి మళ్ళీ చేస్తాను. అంతేగాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.